మేడ్చల్లో వివాహిత దారుణ హత్యకు గురైంది. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు బైపాస్ అండర్ బ్రిడ్జ్ కింద యువతి దారుణ హత్యకు గురైందని సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నామని చెప్పారు. వివాహిత యువతి 25 నుంచి 30 సంవత్సరాలుగా ఉంటుందని, తలపై రాయితో బాది నిప్పంటించిన వల్ల మొహం మొత్తం కాలిపోయిందన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు క్లూస్ టీంకు ఆధారాలను సేకరిస్తున్నామని, యువతి చేతిపై శ్రీకాంత్ అని తెలుగులో, నరేందర్ అని ఇంగ్లీష్లో టాటూ ఉందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మాకు ఇక్కడ ఒక మహిళ ఓఆర్ఆర్ కింద కల్వర్టులో కింద చనిపోయి పడిపోయి ఉందన్న సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ అదేవిధంగా మా సిబ్బంది వచ్చి చూడడం జరిగింది. చూస్తే ఒక అమ్మాయి నగ్నంగా పడిపోయి తలకు బండరాయితోటి కొట్టి చంపినట్టుగా ఉన్నది. ఆమె బట్టలు ఆమె పైన వేసి కాల్చినట్టుగా ఉన్నది. దీనికి సంబంధించి నిశ్చితంగా పరిశీలించగా ఆమె చేతి పైన శ్రీకాంత్ అని తెలుగులో పచ్చబొట్టు, అదేవిధంగా నరేందర్ అని ఇంగ్లీష్లో ఒక పచ్చబొట్టు ఉన్నది. ఆమెకు రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ పచ్చపు నల్లపూసల గొలుసు వేసుకొని ఉన్నది. కాళ్ళకు మట్టెలు ఉన్నవి. చేతి వేళ్ళకు కూడా రీసెంట్గా నెయిల్ పెయింట్, రెడ్ కలర్ నెయిల్ పెయింట్ వేసుకొని ఉన్నది. ఈమె హైట్ 5 feet ఉంటుంది. సన్నగా ఉన్నది. అరౌండ్ 25 years 28 years మధ్యలో ఉండొచ్చు. ఈమె మ్యారీడ్ అమ్మాయి. ఈమె బహుశా ఆమెకు సన్నిహితమైన వ్యక్తి లేదా ఆమె భర్త ద్వారా కానీ ఈ ప్లేస్కు వచ్చి ఉంటుంది. వచ్చిన క్రమంలో అతడు తీసుకొచ్చి ఇక్కడ చంపి ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో చంపిపోయినట్టుగా అనుమానిస్తున్నాము. అత్యాచారం చేసిన ఆనవాళ్ళు అంటే ఇప్పటికైతే ఏమీ లేవు. పోస్ట్ మార్టంలో తెలుస్తుంది. కాకపోతే ఆమె అతడితోటి సన్నిహితమైన సంబంధంలో భాగంగానే ఇక్కడికి వచ్చినట్టుగా అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే అంత లోపలికి మామూలుగా ఎవరు బలవంతంగానైతే లేకపోయే పరిస్థితి లేదు. అక్కడ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఏమన్నారు ఇంకా ఏమీ లేదు. ప్రాబబ్లీ ఇప్పుడైతే తెలుగు వ్యక్తిగానే అనుమానిస్తున్నాం. ఎందుకంటే శ్రీకాంత్ అని తెలుగులో రాసింది కాబట్టి తెలుగు వ్యక్తిగానే అనుమానిస్తున్నాము. క్లూస్ ఏమన్నా ఉన్నాయా సార్? ఇంతవరకే ఇప్పుడు చెప్పిన వరకే క్లూస్ ఉన్నాయి. పచ్చబొట్టు ఒకటి. అంటే బర్న్ చేసింది కదా, పెట్రోలా లేకపోతే కిరోసిన్ వాడినట్టేమన్నా? అది పెట్రోల్ కిరోసిన్ కూడా కాకపోవచ్చు. కేవలం అదే బట్టలను ఏదైనా సిగరెట్ లైటర్ దాంతో అంటించినా కూడా ఆమె నైలాన్ బట్టలు కాబట్టి అవన్నీ కాలిపోయినవి. పెద్దగా పొగ వచ్చిన దాఖలాలు కూడా లేవు అక్కడ. సరే, ఇటువంటి ముచ్చట్లు ఇంకా మస్తుగా పట్టుకొస్తాయి. కానీ అప్పటిదాకానైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. షేర్ల పనే కాబట్టి షేర్లు చేయురి.